కుంభమేళా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఘట్టం. ఈ మేళాలో నాగసాధువులు విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉంటారు. వీరి ప్రత్యేకతలు ఇలా ఉంటాయి. విచిత్ర వేషధారణ. నాగసాధువులు పూర్తిగా నగ్నంగా ఉండి తమ శరీరాన్ని బూడిదతో పూసుకుంటారు. ఇది భౌతిక సంపదల మీద విజయం సూచిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి. వీరు అత్యంత కఠోర సాధన చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపాదించారు. వీరిని మేళాలో చాలా మంది భక్తులు ఆశీర్వాదం పొందేందుకు దగ్గరగా చూడగలిగే అవకాశం పొందుతారు. ప్రధాన స్నానం. నాగసాధువులు కుంభమేళాలో షాయి స్నానం మొదటగా చేస్తారు. ఇది పుణ్యనదుల పవిత్రతను ప్రాతినిధ్యం చేస్తుంది. ఈ స్నానం చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. గురుత్వం లేని జీవనం. వీరు భౌతిక అవసరాలను పూర్తిగా విడిచిపెట్టి సన్యాస ధర్మంలో జీవిస్తారు. ఇది భక్తులకు ఆధ్యాత్మికత కోరుకునే వారికి ప్రేరణగా నిలుస్తుంది. కుంభమేళాలో నాగసాధువులు ఉనికి, వారి ఆచారాలు కేవలం పుణ్యకార్యాలకే కాకుండా ఆధ్యాత్మికతను గాఢంగా చాటుతాయి. కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ ఈ మధ్యనే ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి నదులు ప్రయాగ్రాజ్ లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా మహాకుంభమేళ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు దాదాపు 45 రోజుల పాటు కొనసాగుతాయి మరియు ఫిబ్రవరి 26తో ముగుస్తాయి. సాధారణంగా కుంభమేళ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ప్రతి 6 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకి జరుగుతుంది. ఇలాంటి పూర్ణ కుంభమేళాలు 12 సార్లు పూర్తయ్యాక అంటే 144 సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళానే. దీనిని ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తున్నారు. ఘాట్ దగ్గర ప్రతిరోజు వేల మంది భక్తులు పవిత్ర సంగమంలో స్నానం చేస్తారు. ఈ అనుభవం స్వర్గానికి మించినది. తెల్లవారుజామున 4 గంటలప్పుడు సంగమం దగ్గర చల్లగా ఉంటుంది. కానీ స్నానం చేసిన తర్వాత ఉత్సాహంగా వెచ్చగా అనిపిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఆర్ఘ్యం, హారతి సమర్పించడం మర్చిపోవద్దు. దీని తర్వాత శ్రీ బడే హనుమాన్ ఆలయం మరియు అక్షయవట్ వైపు వెళ్ళండి. నెక్స్ట్ కుంభమేళ 2169 ఇయర్ లో వస్తుంది.